గాడ్ ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా ఒక చిన్న మెసేజ్ చూసుకుందాం. మనం ఒక 1 డే మెసేజ్ అంటే ఇప్పటికిప్పుడు పూర్తయిపోయేలా చూసుకుందాం. ఒక 2 days 3 days లేకపోతే 1 month 2 months ఉన్నది కాదు, కానీ అది ఇస్తాను. ఈ రోజుకు మాత్రం ఒక చిన్న 1 డే మెసేజ్ చూసుకోవచ్చు. అదేంటంటే కనుక, మొన్నటి దినాన నేను యోహాను గారి కోసం చెప్పాను కదా, అదే సర్ప సంతానమా, మారు మనసు లేని ప్రజలారా, మీరు ఈ రాబో ఉగ్రత నుంచి ఎలాగ తప్పించుకుందురు అనే యొక్క మత్తయి సువార్త 3:1 మనం మాట్లాడుకున్నాం. అలాగే ఇప్పుడు చెప్పబోయే యొక్క విషయం కూడా కొంచెంగా అలా దగ్గరగా ఈ యొక్క అంశాలన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అంటే మనం తీసుకొని అర్థం వేరేగా తీసుకుంటే తెలియదు, కానీ మనం కొంచెం ఆలోచించగలిగితే అది కూడా మనకి పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క విషయం ఏంటి అనేది మనం ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం. ఇది అందరికీ తెలిసిన విషయమే, మీ దైవజనులు చాలాసార్లు చెప్పిన విషయమే, మీ అందరికీ మీ మైండ్లో బాగా గుర్తున్న విషయమే. ఎప్పుడు అక్కడ చెప్పినా కూడా వాక్యం అక్కర్లేదు, టకటకమని మీరు కూడా నోటితో చెప్పేస్తూ ఉంటారు. అంత ఈజీ అయిన వాక్యం, బాగా తెలిసిన యొక్క వాక్యాన్ని నేను ఇప్పుడు మీతో కాసేపు పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. అదేంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 20వ వచనం వరకు ఇలా రాయబడి ఉంది. నేను చదువుతున్నాను, చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 20 వరకు వచనములు. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లను అట్లన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి, రోకలు మార్చేవారిని రోకలు చెల్లివేసి, వారి బల్లలను పడద్రోసి, పావురములు అమ్ము వారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయుకుడని చెప్పెను. ఆయన శిష్యులు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని వ్రాయబడినట్లు జ్ఞాపకము చేసుకొనిరి. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యక్రమంలో చేయుచున్నావే, ఏ సూచక క్రియలను మాకు చూపెదవని ఆయనను అడగగా, యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పును. యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను ఇప్పుడు చదివిన ఈ యొక్క వాక్యములో ఏమని రాయబడి ఉన్నదో మనందరికీ తెలుసు, మనం ఇప్పుడు విన్నాం కూడా. ఇది మనందరికీ తెలుసు కదా. ఈ యొక్క అంశాన్ని ఎప్పుడు ఎక్కడ ఎక్కువగా గుర్తు చేసుకుంటాము? యేసు ప్రభువారు సిలువ మీద ఉన్నప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాం. 3 దినముల్లో దీన్ని లేపుతాను అని అంటే ఆయన యొక్క శరీరం గురించి మనందరూ అనుకుంటాం. అనుకుంటామని అనుకునే కన్నా అది కూడా నిజమే. దేవుడు ఆ యొక్క మాట, యేసుప్రభు వారు ఆ యొక్క మాట అందుకే చెప్పారు. ఈ మట్టి బుర్రలకు అర్థం కాలేదు, ఆయన ఆత్మీయమైన మర్మములు వీళ్ళకి అర్థం కాలేదు. ఏదో జనరల్గా ఆయన ఏదో పదాలు మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నాం. మనకి కూడా బైబిల్ చదువుతాం, కానీ లోతైన మర్మాలు మనకు అర్థం కావు. మనకి తెలిసిందే చాలా జ్ఞానం అనేసుకుంటూ ఉంటాం. మనకి తెలిసినంత విపరీతమైన జ్ఞానం ఎదటి వాళ్ళు లేదని ఊహించేసుకుంటూ ఉంటాం. మనం ఇచ్చిన ప్రశ్న చాలా కరెక్ట్, వాళ్ళ దగ్గర ఇంకా జవాబే లేదు, అంత అందమైన ప్రశ్న నేను వేసామనుకొని ఆనందపడిపోతూ ఉంటాం. ఆనందం అన్నికన్నా మహదానందం అని చెప్పడం ఇంకా సంతోషకరమైన విషయం.
చాలా సంతోషపడిపోతూ ఉంటాం. ఆయన ఏ అల్పమైన క్వశ్చన్ అయినివ్వండి, నేను చాలా బలమైన ప్రశ్న వేశాను, ఇక దానికి వాళ్ళ దగ్గర నుంచి జవాబే లేదనుకుంటారు. నేను చాలాసార్లు చెప్తున్నాను, సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక బిందెతో నీళ్లు ముంచి పక్కన పెట్టినంత మాత్రాన సముద్రం తరిగిపోయిద్దని అనుకోవడం మన పిచ్చితనం. ఇప్పుడు నేను ఇక్కడ చిన్న వాక్యం చదువుతున్నానండి, నాకు తెలిసిన అర్థం ఏదో చెప్తున్నాను. అంత మాత్రాన దేవుని యొక్క మర్మములు, దేవుని యొక్క విశ్లేషణలు, దేవుని యొక్క పురాతనమైన చరిత్ర నాకన్నా ముందు చెప్పిన వాళ్ళంతా శుద్ధ మనుషులు. నేను చాలా ఉత్తమమైన దానిని, నన్ను మించిన పండితులు లేరు, నన్ను మించిన జ్ఞాని లేరు, నేను చెప్పిందే వేదము. ఇందులో అసలు చెప్పాలంటే యేసుప్రభువారు కూడా పక్కన పెట్టి నేనే రాశానని కూడా చెప్పగలను. నా గొప్పతనానికి, నా అతిశయానికి ఇంతకే నాకెంత తెలిసింది, నేను ఎంత చెప్తున్నాను. నేను తెలిసింది నిజమా అబద్ధమా, నేను చెప్తుంది నిజమా అబద్ధమా, నేను చెప్తున్న దానికి ఎదటి వాళ్ళ దగ్గర ఇంకేం ప్రశ్న ఉందని అనుకోరు, ఎవ్వరూ అనుకోరు. ఇలాగా నా దగ్గర మించిన జ్ఞానం ఇంకా ఎవరి దగ్గర లేదంతే, లేదంటే లేదు. అవసరమైతే ఎవరైనా నా దగ్గర కూర్చోాలి సుమా, నన్నే తీసుకెళ్ళాలి సుమా, నాతోనే వాదోపవాదాలు పెట్టుకోవాలి, తప్పులేదు. నీకున్న జ్ఞానం మంచిది, దేవునిలో జ్ఞానం సంపాదించుకోవడం మంచిది, కానీ అవతల వాళ్ళ జ్ఞానాన్ని తక్కువగా అంచనా వేయడం ఇంకా తప్పైన పని. నువ్వు జ్ఞానం అవ్వచ్చు, అవతలవాడు అజ్ఞానాన్ని అనుకోవద్దు. నువ్వు మేధావి అనుకోవచ్చు, అవతలవాడు మరీ నీ అంత మేధావి కాదు అని అనుకోకూడదు. ఎదటి వాడిని పిచ్చివాడిగా చూసేవాళ్ళు అసలైన పిచ్చోళ్ళు. పిచ్చోడు మంచోళ్ళ మీదకి రాయి విసురుతారు, మంచోళ్ళు ఎప్పుడు పిచ్చోళ్ళని పక్క తీసుకెళ్ళి ఆదరిస్తారు. ఓ పక్క నుంచోబెట్టడము, ఏ బస్సులకి అక్కడికి ఇట్లకి అడ్డెళ్ళినా ఓ పక్క నుంచోబెట్టడము, ఒక వస్త్రం లేకపోతే వాళ్ళ మీద వస్త్రం కప్పడము, లేకపోతే అక్కడ కొంచెం ఏదైనా భోజనం తినిపించడము. మానవత్వం ఉన్నవాళ్ళు, మానవత్వం, మంచితనం, దేవుని ప్రేమ గుణగణాలు లక్షణాలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇవే చేస్తారు. నీ కడుపు మార్చుకోవడం ఉపవాసం కాదు పెద్ద, కాదు నీ యొక్క ఇంటక్రతలకి అవసరతలకి మార్చుకుంటానేమో నీ కడుపు. అందులో కొన్ని అన్నీ వేసేస్తూనే ఉంటావు, లిక్విడ్లని అవని ఇవన్నీ కూడా వేసేస్తూనే ఉంటావు. ఆ డ్రింకులు ఈ డ్రింకులు ఇటు చేసిన 3 గంటలకి 3 చెరువుల నీళ్ళు కష్టపడి తాగాను, కోటి బిందెల నీళ్ళు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం మళ్ళీ మనం. అలాగా ఇక్కడ వీళ్ళు యేసుప్రభు వారు అక్కడికి వెళ్ళారు. ఎక్కడికి? యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? అక్కడ పండగ జరుగుతుంది. ఏం పండగ? పస్కా. పస్కా అంటే అమ్మో ఇప్పుడు అటు నుంచి అక్కడికి వెళ్ళిపోతాను నేను. ఆదికాండంలో మొదలైన ఈ పస్కా ప్రకటన దాకా నడుస్తూనే ఉంది. మొన్న చెప్పాను కదా, సర్ప సంతానమా రాబో ఉగ్రత, సర్పము ఎక్కడ మొదలైంది? అదే చివరి ఆదికాండంలో మొదలైన ఆ సర్పము చివరి ప్రకటన దాకా అపవాది ఎప్పుడు ఎక్కడ ఎవరైనా మోసపుచ్చుదినా అక్కడ ఫస్ట్లో అక్కడ ఏమైనా మోసపరిచేసింది, లాస్ట్లో ఇప్పుడు మధ్యలో మనం అన్నమాట. భవిష్యత్తు వర్తమాన కాలం దాకా అంటే మన యొక్క ముందు తరాలు జనరేషన్ దాకా, భూమి అంతం వరకు అనుకోండి. ఇంకా భూమి సొంతం కాదు, ఎప్పటికన్నా అది అంతమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ పండుగ కార్యక్రమం జరుగుతున్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ కార్యక్రమం జరుగుతుంది. అసలే యెరూషలేము దేవాలయం అంటే పవిత్రం. ఎందుకు పవిత్రము? దేవాలయం పవిత్రం కాదు, దేవాలయం పవిత్రమే. పవిత్రమైన వాడిని ఆరాధించడానికి అక్కడికి వెళ్తున్నారు, అక్కడ దేవుని యొక్క ఆరాధన చేస్తున్నారు, బాగుంది. ఇంకా అక్కడ మించిన గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? నిజంగా అనకూడదు కానీ పెద్ద మార్కెట్ చేశారు, అక్కడ పెద్ద బజార్ వ్యాపారం చేసేసారు. మార్కెట్లోనే బజార్ వ్యాపారం చేశారు. సృష్టికర్త అయిన మహోన్నతుడు సొలొమోను యొక్క తప్ప నిలబడి దిగిన దేవుడు అక్కడ. దేవుడు స్వయాన యెరూషలేము దేవాలయమునికి తన మహిమతోటి దిగి వచ్చిన క్షణాలవి. యెరూషలేము యొక్క ప్రతిష్ఠిత దినము రోజు అలాంటి పవిత్రమైన చోటిని అపవిత్రంగా మార్చేసి వ్యాపారాలు చేసేసి అది చేసేసి ఇది చేసేసి పావురాలు అమ్మేసి గేదెలు అమ్మేసి ఆవులు అమ్మేసి గొర్రెలు అమ్మేసి వ్యాపారం యొక్క నిలయం చేసేసి అక్కడంతా మొత్తం ఆ ఫ్రూట్లు ఈ ఫ్రూట్లు మొత్తం ఫ్రూట్ మార్కెట్ కూడా ఉంటుందిలే.
ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆకలేసుకున్నప్పుడు కొనుక్కొని తింటూ ఉంటారు కదా. అలాగా అక్కడ వ్యాపారం చేసేస్తున్నారు దాని చుట్టూ, మందిరం చుట్టూని. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధంగా దిగి వచ్చిన క్షణాలై అందులో పస్కా పండుగ జరుగుతుంది. తన దేవుడు దిగి వచ్చిన ప్లేస్ అది అక్కడ. ఇక వెళ్ళాడండి ఈయన. చూశారండి వాతావరణం అంతా శాంతి సమాధానం లేదు, అంతా గజిబిజి గందరగోళం కిందే ఉంది. అసలే మన ఆయన కొన్న పేరేటి? శాంతి, సమాధానం, నిలయము, నిదానము. ఇందులో ఎక్కడ ఏం కనబడతలేదు, ఒకటే కనబడతలేదు అక్కడ. రండి పక్కన గేదెలు ఉన్నాయి, రండి పక్కన ఆవులు ఉన్నాయి, రండి పక్కన గొర్రెలు ఉన్నాయి, రండి పక్కన పావురాలు. రోకలు ఇచ్చేవారు, రోకలు చేయవారు. అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు, డబ్బులు ఇచ్చి అమ్ముకుంటున్నారు. ఇప్పుడు మనమైనా అంతే కదా. అప్పుడు డబ్బులు రోకలు అనేవారు, ఇప్పుడు డబ్బులు అంటున్నారు. నేను అదే చెప్తున్నాను. మనిషి వస్త్రం మారింది, కొంచెం వస్త్రం మారింది, స్టైల్ మారింది, కొంచెం ఎడ్యుకేషన్ మారింది, కానీ మనిషి యొక్క మెదడు ఎప్పటికీ మారలేదు, ఆ మైండ్ సెట్ ఎప్పటికీ మారలేదు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలాగే ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వ్యాపారం చేసే టైం చూసి దేవుడు వెళ్ళలేదు. అది అక్కడ పండగ, అందరూ వెళ్ళాలి. అసలైనోడు ఎక్కడో ఉంటే ఎలాగా? అసలైనోడు అన్న విషయం కొసరగా ఉన్న వాళ్ళకి తెలియట్లేదు అక్కడ. సరే ఏదో వెళ్ళారు, చూశారు, ఇది చేశారు. ఇక గజిబిజి గందరగోళం చూడలేక ఆయనకి రాకూడని కోపం వచ్చేసింది. పట్టజాలనంత భయంకరమైన కోపం వచ్చింది. అంటే తన యొక్క ఆవేశం కట్టలు తెంచేసుకుంది. తన బాడీ అంతా కూడా ఇంకా ఉద్రేకపరుడైపోయాడు. అంటే షార్ట్ టెంపర్, నిమిషాల మీద ఆయనకి కోపం వచ్చేసింది. ఇంక అక్కడ తట్టుకోలేకపోయాడు ఆ బాధను చూసి. నా తండ్రి దేవాలయం ఏంటి, నా తండ్రి దేవుడు ఇక్కడికి దిగిరావడం ఏంటి, మళ్ళీ ఇదంతా అపవిత్రం చేసేది ఏంటి, నేను ఇక్కడ ఉన్నప్పుడు ఇలా జరగడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడని ఆయన చూడండి ఆ తాడులు తీసుకొని కొరడాల కింద పేని కొడుతూ ఉంటుంటే, అవన్నీ కాళ్ళతో తన్ని ఎగరేసేతూ ఉంటుంటే, డబ్బులు తీసుకున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి, పావురాలు వదిలేసి అన్నీ చేసి, ఆ వ్యాపారం చేస్తున్న వాళ్ళు చెప్తున్నారు, బాబు మిమ్మల్ని నష్టపరచడం నాకు ఇష్టం కాదయ్యా, దయచేసి ఎక్కడికన్నా వీళ్ళు అమ్ముకోండి, మీ వ్యాపారాన్ని కొనసాగించుకోండి, నేనేం అడ్డెట్టను, కానీ దేవాలయంలో ఇలాంటి పరిశుద్ధమైన దేవాలయంలో మీ అపవిత్రమైన వ్యాపారం చేయడం నాకు ఇష్టం లేదయ్యా అని గందరగోళం చేశారు. వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు, కొనేవాళ్ళు కొంటున్నారు, తినేవాళ్ళు తింటున్నారు. అంటే అక్కడ ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే అది నేను ఆదికాండానికి వెళ్ళను. ఎందుకంటే పస్కా అనే ఒక్క మాటలో 2 అక్షరాల్లో ఏముందో తెలుసా? అంటే ఒత్తు కలుపుకుంటే 3 అక్షరాలు అవ్వచ్చేమో, కానీ పస్కా అనే 2 అక్షరాలు ఆదికాండం నుంచి ప్రకటన దాకా భయంకరమైన మర్మం అందులో దాచిపడింది. భయంకరమైన అద్భుతమైన వివరం అందులో దాచిపడింది. ఆ యొక్క సబ్జెక్ట్ పస్కా అనే దాన్ని తీసుకుంటే ఆ 2 అక్షరాలలోంచి, అదే ఒత్తుతో 3 అక్షరాలు తీసుకుంటే గనక 30 ప్రసంగాల 2 అక్షరాల్లోంచి వస్తాయి. 30 ప్రసంగాలు ఇవ్వగలను నేను అందులోంచి. పోనీ ఒక 20 వేసుకోండి, ఎంత తక్కువగా ఇచ్చినా ఒక్క 20 ప్రసంగాలు నేను అందులోంచి తీసి ఇవ్వగలను. అంత అద్భుతకరమైన మెసేజ్ ఉంది. ఇప్పుడు నేనేం చెప్పేస్తాను బుడంకాయలాగా? నా తెలివి అసలే మామూలు తెలివి కాదు, నా మందమరుపు అసలే మామూలు మందమరుపు కాదు. ఇప్పుడు కూర్చొని ఇప్పుడు ములిగితే ఎప్పుడు తేలుతానో నాకే తెలియదు. అవంతా సబ్జెక్ట్ అంతా రెడీ చేసి మీకు లైన్గా ఇవ్వడానికి దేవుడు జ్ఞానం ఇస్తేనే కానీ అలాంటివి ఏమీ చేయలేం, కానీ అయినా సగం మటుకు చేశాను. ఇంకా అవంతా కూడా పూర్తి చేయాలని చేయండి. అసలు ఆ సబ్జెక్ట్ వచ్చాక చెప్దాం అనుకున్నాను, ఇక్కడ మాట వచ్చింది కాబట్టి, నేను అనుకునేది వచ్చింది కాబట్టి చెప్పాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలో ఆ మొత్తం వ్యాపారం అంతా చెడగొట్టేశారు. వాళ్ళని కొట్టడం తిట్టడం జరిగింది. కొట్టడం అంటే మనుషులు కాదు, కానీ ఆ వ్యాపారానికి సంబంధించిన అన్నీ కూడా యేసు ప్రభువు నాశనం చేశారు. బాగా ఉంది, ఇది అయిపోయింది.
ఇది ఇలాగ గోలగాలైపోయింది, అల్లరైపోయింది. ఈ విషయం నాయకులకి తెలిసిపోయింది. ఏ నాయకులు? మహానాయకులు. ఆ మహానాయకులు ఎప్పుడు ఈయన దొరుకుతాడా, ఎప్పుడు ఈయన పట్టుకుందామా, ఎప్పుడు చంపేద్దామా అని చూస్తున్నారు. అప్పటికే చాలా కార్యాలు చేశాడు. అప్పటికే వీళ్ళకి పెద్ద తలపోటుగా మారిపోయాడు. అప్పటికే వీళ్ళ గుండెల్లో ఒక ముళ్ళుగా మారిపోయాడు, శోధనగా. సరేలే ఏదో చేసుకుంటున్నాడు కదా, ఆయన ఇక్కడ మన వ్యాపారం బాగానే ఉంది కదా. ఎందులో చేయి పెట్టకూడదో యేసుప్రభువారు అందులోనే చేయి పెట్టేశాడు. ఇప్పుడు పెనం మీద నువ్వు వట్టేస్తేనే అది సూసూయమని సౌండ్ రాదు, నీళ్ళు వేసినా వచ్చేస్తూ ఉంటుంది. అలాగే అప్పుడు వాళ్ళు బాగా వేడెక్కి ఉన్నారు. ప్రతి చోట యెరూషలేము దేవాలయానికి, మందిరానికి రాకుండా ఎక్కడ పడితే ఆయన గ్రూప్ మీటింగ్లు పెట్టేస్తున్నారు. చెట్ల కాడ, పొట్ల కాడ, ఇంకేటయి యాకోబు బావి దగ్గర, నదుల దగ్గర, చెరువుల దగ్గర, చెట్ల మీద, పొట్ల మీద, చెరువులో చేపల దగ్గర, పొట్టి చక్రయ్య దగ్గర, సమరయ్య స్త్రీ దగ్గర, ఇంకెక్కడర్రా? ఇలా చాలా ఉన్నాయి కదా, కొంచెం చెప్పండి. యోహాను బాప్తీసం ఇచ్చిన చోట బ్యాచ్ దొరికేస్తుంది. బ్యాచ్లోకి ఈయన వెళ్ళిపోతున్నాడు. ఈయన వెళ్ళిన చోటుకి బ్యాచ్ వచ్చేస్తుంది. మామూలుగా లేదు, ఎక్కడ చూసినా ఈయన మాట యేసు 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 యేసు. స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, అయ్యి అద్భుత కార్యాలు అని ఇక పిచ్చెక్కిపోయి గాబా బయటకు వస్తారు. ఈ వార్త చెప్తారు కదా, ఉంటారు కదా వేగులు వారు. ఇటు మన మాట్లాడతారు, అటు ఇటు న్యూట్రల్గా ఉంటారు. అవునులే, వ్యాపారం చేయడం మరి మంచిది కాదు కదా, దేవాలయం అనడం. గబగబా అక్కడికి పోయి, అయ్యా యేసోనాయన వచ్చేసాడయ్యా, ఇంకేముందయ్యా, కొంపంతా కొల్లేరు చేసేస్తున్నాడయ్యా. అలాగ అక్కడో మాట. ఇది మనుషుల యొక్క నీచమైన బుద్ధి, నీచమైన స్వభావం. అది దేవుడైతేనే దేవుడికే భయపడినవాడు మనిషికి భయపడతాడండి అని చెప్పగానే ఇంకా వీళ్ళ ఉద్రేకం, ఈయనకన్నా ఉద్రేకం ఎక్కువైపోయింది. ఇక్కడ వ్యాపారం జరుగుతుందని యేసుప్రభువారు ఒక ఉద్రేకం కలిగి అన్నీ నాశనం చేసేస్తుంటే, ఈయన్ని నాశనం చేసేయాలన్న ఉద్రేకం వాళ్ళ మీద కలిగింది. చెప్తున్నాను కదా, భయంకరమైన పెనం మీద అట్టేస్తేనే అది సౌండ్ రావక్కర్లేదు. కొంచెం వాటర్ జల్లినా మనం చూస్తూ ఉంటాం బయట, వెంటనే అది భయంకరం పొగలతోటి శబ్దం వస్తూ ఉంటుంది. ఈయన కోపం ఇక్కడ వ్యాపారం జరుగుతుందని 10,000 ఎంత ఉంటే, ఈయన్ని చంపేయాలి, ఈయన తీసేయాలని లక్షలు ఎంతలాగా ఉంది. సరిగ్గా పాయింట్ దొరికేసింది వాళ్ళకి. యేసుప్రభువారి యొక్క గుట్టు దొరికేసింది, యేసుప్రభువారి యొక్క తప్పు దొరికేసింది, యేసుప్రభువారు బాగా దొరికేశారు. యేసుప్రభువారు కూడా నా టైం దగ్గరికి అయిపోతుంది, ఇక నేను అన్నీ కూడా సెటిల్ చేసేసుకోవాలి, నేనంతా కూడా సిద్ధపడిపోవాలని ఎక్కడికెక్కడ లైన్స్ అన్నీ కూడా త్వరగా 32.5 సంవత్సరాలు క్లియర్ చేశారు. కాబట్టి ఈయన త్వరగా వెళ్ళిపోతున్నారు. ఈయన ఆవేశం ఒకటే, వాళ్ళ ఆవేశం ఒకటే. ఈయన నా టైం అయిపోతుంది, పని పూర్తి చేసుకోవాలి, ఎక్కడికక్కడ త్వరగా చక్కబెట్టుకోవాలని యేసుప్రభువారు పరుగు మీద ఆయన ఉన్నారు. మొత్తం వ్యాపారాన్ని ఎక్కడికక్కడ దెబ్బతీసేస్తున్నారు, మందిరానికి రాకుండా చేసేస్తున్నాడు. ఈయన ఎప్పుడు లేపేద్దామని ఏళ్ళో ఒక ఆలోచన కలిగి ఉన్నారు. బాగానే ఉంది. యేసుప్రభువారి యొక్క ఈయన ఆలోచన లేనికి, వీళ్ళ ఆలోచన లేనికి బాగానే ఉంది. సరే వచ్చారు, ఏదో అయింది ఇంకంతే. ఇంకా అక్కడ మొత్తం తతంగం అంతా చూసారేమో, భయంకరమైన కోపం. ఈ తతంగం చూసి ఈయన తట్టుకోలేకపోయారు, ఈయన చేస్తున్న పనులు చూసి వీళ్ళు తట్టుకోలేకపోయారు. ఇక అంతే గయ్యమని పడిపోయి నాయన మహానుభావా, ఇంకేమున్నాయి నాయన, ఇంక ఇప్పుడు ఇక్కడ చేయడానికి నీకు అద్భుతం ఏముంది? చేసావు కదా పెంట, చేసావు కదా రచ్చ, చేసావు కదా గొడవ, ఇంకెక్కడ నువ్వేం చేద్దామని, ఏం అద్భుతం ఎక్కడ సృష్టిద్దామని, ఏం ఆశ్చర్యం ఎక్కడ చేద్దామని, ఇంకెక్కడున్న వాళ్ళు కూడా ఏం లాగేసుకుందామని వచ్చావు నాయన నువ్వు అన్నట్టుగా అని ఏమంటున్నాడు ఇక్కడ. ఏ చోచక క్రియలను మాకు చూపెదవని ఆయనను అడగగా, యేసు ఏమన్నారు? ఇంకేం సూచక్రియలు చూపిస్తావు నాయన, ఇంకేమి రేలాలు చూపిస్తావు? సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు అన్నీ అయిపోయాయి కదా, ఇంకెక్కడేం చేస్తావు? వచ్చిన జనాన్ని పాడు చేసాడువేనా నీ పని? మా వ్యాపారం దెబ్బతీయడమేనా నీ పని? దేవాలయంలో జరగాల్సినవి జరుగుతూ ఉంటాయి, నీకు ఇక్కడ పని ఏంటి? ఎందుకు వచ్చావు? ఇక్కడ కూడా పెంట చేయడానికి వచ్చావు, అంతే కదా. ఇంకేం అద్భుతం చేస్తావు చెప్పు అన్నప్పుడు సరిగ్గా ఇచ్చాడండి. పెళ్ళమని గోబ పడేయమని ఇలాగ ఇచ్చాడు. ఒకే ఒక్క మాట ఆయన. 10,000 మాటలకి ఆయన ఒకటే జవాబు. అది ఎలాగంటే, నీవు యూదులకు రాజువా? నీవన్నట్టే.
మైండ్ చెదిరిపోయింది అక్కడ ఉన్న జనాభానికి, ఈ రాజు ఫారూకి, వీళ్ళకి. ఇక అంతే దొరికేశాడు అక్కడ. దొరకడాకే ఆయన అలాంటి మాట్లాడుతున్నాడు. ఈయన మీద నేరం మోపితేనే, ఈయన మీద కక్ష పెరిగితేనే మరణం దాకా దారి తీస్తుంది. ఆ మరణము త్వరగా ఆయన అనుకున్న టైంకి వచ్చేయాలి. కాబట్టి కొన్ని లైన్స్ ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. మనం ఒక ఇల్లు కట్టాలని అనుకున్నప్పుడు, పిల్లలకి పెళ్లి చేయాలని అనుకున్నప్పుడు, ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళని ఒక డెవలప్మెంట్కి తీసుకురావాలనుకున్నప్పుడు, ఒక జాబు మీ పిల్లలకి మీరు చెయ్యాలనుకున్నప్పుడు కొంత మనీ సేవింగ్ అనేది చేస్తూ ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. పిల్లల భవిష్యత్తుకి కొంచెం దాచి ఉంచాలి. వాళ్ళ యొక్క జీవితానికి మనం అబ్బాయికైతే ఉద్యోగం, అమ్మాయికైతే పెళ్ళి అని ప్రతి ఫ్యామిలీ అనుకుంటారు. మనకున్నంతలో ఏదో ఒక చిన్న ఇల్లు. లేకపోతే గనక జీవితంలో మనిషికి ఫ్యూచర్ ప్లానింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఎవరికైనా పెళ్ళి అవ్వలేనంతసేపు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ తల్లిదండ్రుల దగ్గర లైఫ్ ఉంటుంది. ఏమవుదు, ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి జత చేసి వివాహం చేసి వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ ప్లానింగ్స్ వాళ్ళకు ఉంటాయి. కొంతకాలం పెద్దవాళ్ళే నేర్పిస్తుంటారు, అలా బతకాలి, ఇలా బతకాలి, ఇలా దాయాలి, అలా దాయాలి అని ఆ సైడ్ ఈ సైడ్ నేర్పిస్తుంటారు. తర్వాత వీళ్ళు మళ్ళీ వచ్చే జనరేషన్ నేర్పిస్తుంటారు. అలాగే మన తల్లిదండ్రులు మనకు నేర్పించారు, మన ముందు వాళ్ళకి నేర్పిస్తాం. తరతరాలు ఇది ఇంకెలా వస్తూనే ఉంటుంది, రావాలి. అలాగా ఏం చేశారంటే ఇక్కడ ఇవన్నీ కూడా జరగాలని చెప్పి యేసుప్రభు వారు తనకు తాను అలాగే ఏర్పాటు చేసుకున్నారు. బాగానే ఈ కార్యక్రమం ఇంకా సీరియస్ అయిపోయింది. ఇక్కడ మామూలు సీరియస్ అవ్వలేదు, ఇక్కడ చాలా భయంకరంగా సీరియస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమి చూచక్రియలు, ఏం అద్భుతాలు చేసేస్తావు నాయనా నాలా ఎలా అన్నప్పుడు, ఇదిగో ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో కడతాను అనేటప్పటికి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సండే మార్కెట్కి వెళ్ళినప్పుడు, వెజిటేబుల్స్ కాదు, సండే నిజకి వెళ్ళినప్పుడు మనం కొన్ని చూస్తూ ఉంటాం. చికెన్ అని, మటన్ అని, ఫిష్ అని అన్నీ చూస్తాం. అందులో ఒకటి తీసుకుందాం, మటన్. మీ యొక్క మేక మాంసాన్ని తీసుకున్నప్పుడు ఆ పార్ట్స్ అన్నీ పెడుతుంటారు. అందులోని ఇంకొకటి తెల్లగా కూడా పెడుతూ ఉంటారు. అర్థమైంది మీకు? బ్రెయిన్. ఆ బ్రెయిన్ తీసి మనం ఇలా చేత్తో పట్టుకొని పోనీ వాళ్ళకి ఇచ్చి కొట్టమన్నా మనం దాన్ని నేలకేసి పడేయమని కొడితే ఏమవుతుందర్రా? ఒకసారి కొట్టి చూడండి, ఏమవుతుంది మీకే తెలుస్తుంది, అప్పుడు మాతో చెప్పండి అని అంటారేమో. కాబట్టి అది కొట్టి నేలను కొట్టగానే ఏమవుతుందంటే, పెరుగు కొంచెం ఎత్తు నుంచి పడేస్తే ఎలాగుంటుంది? చిన్న బిళ్ళలుగా, చిన్న ముక్కలుగా ఆ ప్లేస్ అంతా, గొచ్చంతా వ్యాపిచ్చేసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అద్దం పగలగొడితే అంతా ఎలాగైపోతుందో అలాగా పెరుగంతా కూడా పైనుంచి పడేస్తుంటే ఎలాగైపోతుంటుంది, అలాగ అక్కడక్కడ ముద్దలుగా పడిపోతూ ఉంటుంది. ఒక్కసారిగా ఈ దేవాలయమును పడగొట్టి 3 రోజుల్లో కడతాననేటప్పటికి ఈ శాస్త్రులు, పరిసయ్యులు అందరూ గుంపులుగా యెరూషలేము దేవాలయంలో అందరూ వచ్చేసి ఆయన మీద పడిపోయి, ఈ మాట ఇంకేం చేసేస్తావు నాయన, ఇక్కడ అద్భుతాలు ఏమి నాశనం చేసేస్తావు, మాకెందుకు ఇలా చిచ్చెట్టేస్తున్నావు అంతటికి మంచి మంట మీద ఉండేటప్పటికి చూడండి, ఈ యజ్ఞంలోని పెద్ద కట్టెలు పెట్టరు. శవాన్ని కాల్చడానికి పెద్ద కట్టెలు పెడుతుంటారు. కానీ పవిత్రమైన హోమాలు చేయడానికి పవిత్రమైన అగ్నితోటి, ఆ యొక్క ఆవు నెయ్యితోటి, అది మంచి శ్రేష్టమైన చిన్న చితుకుల పుల్లలతోటి వాళ్ళు పవిత్రంగా యజ్ఞం చేస్తుంటారు. ఏదేసి ఆవు నెయ్యి వేసి దాంట్లోని అది చేస్తుంటే అది ఇంకా రిజవుతూ ఉంటుంది. ఇంకా రిజవి వాళ్ళు పవిత్రమైన కార్యం ఏదో చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. అలాగా అంటే అందులో ఏమీ లేకపోయినా ఆ ఉన్న చిన్న మంటతోటి వాళ్ళు అదేసి వాళ్ళ యొక్క పుణ్యకార్యాలు, శుభకార్యాలు అవి చేసుకుంటూ ఉంటారు. అలాగా అంటే ఆ మంట ఇంకా అదేమవుతుందంటే వాళ్ళ యొక్క అగ్గికి, వాళ్ళ యొక్క అనుకున్న పవిత్రమైన అగ్గికి వాళ్ళకి ఏరేజ్ అవుతూ ఉంటుంది. అలాగా వీళ్ళకి సరిగ్గా మంచి మంట మీద ఉన్నారేమో, చేసేద్దాము తీసేద్దామన్న మంట మీద ఉండేటప్పటికి దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కడతాననేటప్పటికి
మనకు కనపడలేదు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ బ్రెయిన్‌లోన అలాగైపోయి ఉంటుంది. అంటే నేను అనుకోవడం, నేను అనుకున్నా అనుకోకపోయినా అలాగుంటుంది. వాళ్ళ బ్రెయిన్ ఒక్కసారిగా అలా చెదిరిపోయిందనమాట. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి అలా చెప్పాను కానీ, నాకైతే అది నిజమే అనిపిస్తుంది. యేసుప్రభు అన్న మాట మామూలుగా సురుసురులాడతలేదు. సర్రమనేలాగా కూడా లేదు. ఒక్కసారిగా అక్కడ తలకాయ నరికేయాలన్నంత కోపం వచ్చేసినంత భయంకరమైన మాట్లాడేశారు ఆయన. సారీ, డూడాలంటున్నాను. అంటే ఇక్కడ వాక్యాలు అలా ఉన్నాయి కాబట్టి అలా అనాల్సి వస్తుంది. దాన్ని మీరు తప్పుగా తీసుకోవద్దు. అలాగా బ్రెయిన్ చెదిరిపోయింది వాళ్ళకి ఆ మాటకి. ఏం మాట్లాడుతున్నాడు రా బాబు అసలు, అసలు ఏం మాట్లాడుతున్నాడు ఈ మనిషి, ఏం చెప్తున్నాడు, ఏమన్నాడు, మత్తు ఏమన్నా పనిచేస్తుందా లేకపోతే మత్తంతా పోయిందా? 3 రోజుల్లో దేవాలయం పడగొట్టడం ఏంటి, ఇప్పుడు పడగొట్టేయడం ఏంటి, 3 రోజుల్లో కట్టడం ఏంటి, ఈ కట్టడాలేంటి, ఈ రాళ్ళేంటి, ఈ భవంతులేంటి, ఎక్కడి నుంచి ఎక్కడికున్న వైశాల్యం ఎంత, విశాలం ఎంత, అసలు ఏం అర్థం కాలేదు ప్రధానులకి, శాస్త్రులకి, పరిసరులకి, అందులో ఉన్న రాజుకి ఏం అర్థం కాక కూర్చొని, బాబా నాయన ఎన్ని సంవత్సరాలు కట్టారో తెలుసా? పోనీ నెంబర్ చెప్పగలవా నువ్వు? ఎన్ని సంవత్సరాలు కట్టారో చెప్పగలవంటే, చర్చికి ఒక హిస్టరీ బుక్ అంటూ ఉంటుంది కదా, ఒక ఫైల్ అంటూ ఉంటుంది. సంఘ సభ్యులు ఎవరు, చరిత్రలు ఎవరు, ఎప్పుడు కట్టారు, ఆ యొక్క శిలాశాసనం మీద, పలక మీద రాయబడి ఉంటుంది. దానికి డొనేషన్ ఇచ్చిన వారు ఎవరు, ఇవ్వని వారు ఎవరు అంటూ ఒక చరిత్ర, ఒక ఫైల్ బుక్ అంటూ ఉంటుంది. అలాగే ఇప్పుడు వాళ్ళకే గ్రంథం ఉంది. ఆ ముందు కట్టిన వాళ్ళు వెళ్ళిపోయి చచ్చిపోయి ఉండొచ్చు. పునాదులు వేసిన వాళ్ళు ఇప్పుడు యేసుప్రభు గొడవ దాకా ఉంటారా? 46 సంవత్సరాలు కట్టిన ఈ పరిశుద్ధమైన మందిరాన్ని నీవు పడగొట్టి 3 రోజుల్లో కడతావా? 46 సంవత్సరాలు, 46 సంవత్సరాలు అంటే ఒక శతాబ్దం, ఒక యుగం వెళ్ళిపోయినంత గొప్పతనం. అది 3 రోజుల్లో పడగొట్టి కడతానంటే నీకు మతి ఉందా, మతి లేదా అసలుకి? ఏం మాట్లాడుతున్నావు? ఆ నీళ్ళలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నాను. కానీ ఆయన చెప్పింది ఒకటే, వీళ్ళకి అర్థమైంది ఒకటే. ఇందాక అన్నాను కదా, ఈ జ్ఞానం అంతా మన సొంతమే అన్నట్టు ఇక్కడ ఇదే ఉంది, ఇలాగే అనేసుకోవాలి, ఇంకా అంతమించి లేదు కదా. లేదని నువ్వు అనుకోవడమేంటి? దేవుడు చెప్పాడా లేదని? ఒక్క ఒత్తులో 1,000 ప్రసంగాలు ఉంటాయి ఆయన బైబిల్లో. ఒక అక్షరంలో 10,000 ప్రసంగాలు ఉంటాయి. ఏ మాట ఎక్కడుందో నీకు తెలుసా? బైబిల్లో లేని మాట అంటూ లేదు, అది నీకు తెలుసా? బైబిల్లో లేని మాట అంటూ లేదు. సృష్టిలో మాట్లాడుతున్న ప్రతి మాటలకి, ప్రతి క్రియకి, ప్రతి పనికి, ప్రతి వస్తువుకి కూడా బైబిల్ నుంచి తీయబడింది, బైబిల్ నుంచి ఏర్పరచబడింది. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఇప్పుడు జరుగుతుందంటే ఏ పని ఎలా చేయాలి, ఏది ఎలా కట్టాలి, ఏది ఎలా చేయాలి. ఏదో ఎందుకు ఒక షిప్ తీసుకుందాం, నోవాహుకి దేవుడు వాడకట్టమని ఎంత గైడ్లైన్స్ ఇచ్చాడు అసలు. ఈ పక్కన కిటికీలు పెట్టాలి, ఇన్ని తలుపులు పెట్టాలి, ఎంత హైట్ ఉండాలి, వాటర్లో మునిగిపోకూడదు, అది దాని యొక్క తాకిడి ఎంత కొట్టినా కూడా అది పగిలిపోకూడదు, అంత గట్టిగా ఉండాలి, కీలు రాసి మన్ను రాసి, మళ్ళీ తూర్పని, పడమటని, ఉత్తరమని, దక్షిణమని దేవుడు ఎందుకు చెప్పాడు? వాస్తులు చూడకూడదని అని అంటారు. నిజమే, వాస్తులు ఇప్పుడు అది ఎక్కడికి వచ్చింది? క్రీస్తు తరం వచ్చాక మారిందని అంటూ ఉంటారు. నీకు చెప్పాడా దేవుడు? అరాకొరా జ్ఞానం వేసుకొని, నోట్లెండ పనికిరాని మాటలు వేసుకొని, బైబిల్ చదవరు, ఏమీ చదవరు, కానీ శుద్ధ తప్పు మాటలు మాట్లాడేసి షర్ట్లు ఎరగదీసుకొని, ఎన్ని ఎరగదీసుకొని వచ్చేస్తూ ఉంటారు. పోనీ చెప్పేది 1 గంట అంటారా? 20 నిమిషాలు కూర్చోరు. చెప్పేది పోనీ ఒక అరగంట అంటారా? మనం అనకూడదు, కానీ నాకు ఇంకా తేడా మాటలు వచ్చేస్తున్నాయి. మనల్ని ఏదో అలా చూస్తారు, సైడ్ అయిపోవడం మంచిదని, వాళ్ళు పరువులు పోతాయని స్త్రీ పురుషుడు ఎవరైనా సరే తప్పించుకుపోతూ ఉంటారు. 10 మందిలో తెలిసి తెలియని మాటలు వదిలేస్తారు, వాళ్ళకి తెలిసి తెలియని జ్ఞానం వచ్చేస్తూ ఉంటుంది. సరైన జ్ఞానం నేర్పించరు అక్కడ. ఎంతమంది కూర్చొని వింటూ ఉంటారు అలాంటి మాటలు. ఇరుమురి జ్ఞానం వేసుకొని, తెలిసి తెలియని జ్ఞానం వేసుకొని చెప్పేస్తూ ఉంటారు. ఎప్పుడు ఒక చోట ఒకటి రాయబడితే ఇంక అంతే, దాని అంతం అంతే అంటారు. ఎప్పుడైనా సరే అంతానికి మళ్ళీ ఆరంభం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఎంత అద్భుతంగా ఇక్కడ అసలు రాయబడిందంటే 3 దినములలో లేపి కడతానన్నాడు ఆయన.
ఆ మాటకి నాకేమైండిపోయింది. విషయం ఏంటంటే, అద్భుతమైన వివరం ఏంటంటే, నా దేహం అనే శరీరాన్ని పడగొట్టి కడతాను. నింటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని ఒక చోట రాయబడి ఉన్నదని శిష్యులు ఆ క్షణాన్ని గుర్తు చేసుకున్నారంట. ఏది ఎక్కడ చదివాను, ఎక్కడో పెట్టేశాను మళ్ళీ. ఆయన శిష్యులు ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని వ్రాయబడి ఉన్నదన్నట్లు జ్ఞాపకము చేసుకొనిరి. కాబట్టి యూదులు, నీవు దీన్ని పడగొట్టి 3 దినములలో కట్టుదువా? 46 సంవత్సరాలంటే మాటల. ఇక్కడ విషయం ఏంటంటే, ఆలయము ఒక మందిరము. ఏ మందిరము? ఆలయాన్ని తీసుకెళ్ళే మందిరము. నువ్వేమంటున్నావో నీకన్నా అర్థమవుతుందా? ఆలయం అంటున్నావు, ఆలయాన్ని ఎక్కడ తీసుకెళ్తారు? ఆలయాన్ని తీసుకెళ్ళే మందిరం అంటున్నావేంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిజంగా ఆలయాన్ని పడగొడతానని అనలేదు, తన దేహాన్ని పడగొడతానన్నాడు. అంటే నీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని చెప్తున్నాడు. అంటే నీ దేహం అనే ఆలయాన్ని తీసుకెళ్ళి పరిశుద్ధమైన దేవుని మందిరమైన ఆయన యొక్క దేవాలయంలో కూర్చోబెట్టమని చెప్తున్నాడు. నీ శరీరం ఒక ఆలయమై ఉన్నది, ఆయన ఆలయంలోకి నీ శరీరాన్ని తీసుకెళ్ళాలని అంటున్నాడు. అర్థమవుతుందా? నాకే కొంచెం అర్థం కావట్లేదు, ఇంక మీకేం అర్థమవుతుంది? ఆయన మందిరము ఒక ఆలయము, నీ శరీరము ఒక ఆలయము. అందుకే ఇక్కడ ఆయన శరీరం ఆలయం కాబట్టి 3 రోజుల్లో లేపి కడతానని అన్నాడు. అంటే శరీరం ఆలయం కింద ఆయన చూసుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, నిష్కళంకము లేకున్నట్లుగా, గొవ్వ కన్నులు తెలిసినవాడు, గుండె లోతులు ఎరిగినవాడు అన్నట్టుగా ఆయన నిష్కళంకం. పావురుని చాలా నిష్కళంకంగా ఉంటుంది. గొవ్వ కన్నులు చాలా అందంగా ఉంటాయి, అందులో దోషమే లేనట్టుగా. ఆ రీతిగా నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని చెప్పడానికి, ఇదిగో నా శరీరం అనే అక్కడ చెప్పలేదు. ఈ మట్టి మొక్కలకు అర్థం కాలేదు. ఏం చెప్పింది వేరు, ఇలా ఆలోచించుకుంది వేరు. ఒక్కోసారి కత్తించుకొని నా గొంతు కోసేసుకోవాలనిపించేస్తూ ఉంటుంది. పుట్టప్పుడు కంచు మోగినట్టు, కనకాంబరం మోగిన అన్నట్టు మోగుతూ ఉంటుంది. ఇలాంటి టైం వచ్చేటట్టుకు వాయిస్ పట్టేస్తుంది. సౌలు మీద కత్తమంటే దయ్యం వచ్చి వెళ్ళిపోయినట్టుగా నా గొంతు కత్తమాట దయ్యం పట్టుకుంటున్నట్టుంది. నా వాయిస్ డిస్టర్బెన్స్ ఉందా మీకు? ఉంటుంది, ఎందుకు ఉండదు? అలాగా ఈ యొక్క దేవాలయమును పడగొట్టి 3 రోజుల్లో కడతానని అన్నాను. అంటే ఇప్పుడు అర్థమైందా? మన శరీరం ఏమైంది? దేవాలయం ఉంది. అందుకే ఈ దేవాలయాన్ని తీసుకెళ్ళి దేవాలయంలో కూర్చోబెట్టాలన్నాను. ఏ దేవాలయం? మనమంతా ఆరాధించుకొని పరిశుద్ధమైన మన చర్చ్, మన గుడి, తెలుగు భాషలో దేవాలయం. ఇది తీసుకెళ్ళి అక్కడ పవిత్రపరిచి, అక్కడ శుభ్రపరిచి, అక్కడ మలినాలు కలంకాలు ఏమన్నా ఉంటే తీసి పడేయాలి. చెప్పులు బయట విప్పి ఎలాగైతే లోనికి వెళ్తామో, ఈ వారం అంతట్లో నువ్వే అపవిత్రత చేసావు, ఏ పాపం చేసావు, ఏ దోషణ మాట్లాడావు, ఎవరిని బాధ పెట్టావు, నీ గర్విష్టమైన చూపులతోటి, గర్వపమైన మాటలతోటి, నీ యొక్క ప్రవర్తనతోటి పదే నువ్వు ఎవరిని బాధ పెడుతున్నావు, ఎంత బాధ పెడుతున్నావు, నువ్వు అసలు ఈ వారం అంతా నువ్వు ఎలా బతుకో. నెలలు, సంవత్సరాలు పక్కన పెట్టి కిందటి వారం దేవాలయానికి వెళ్ళావు కదా, మళ్ళీ ఇప్పుడు దేవాలయంకి వెళ్తావు కదా. ఎలా ఉంది నీ హృదయం? చెప్పులు నీ పాదాలకి ఎంత రక్షణగా ఉన్నాయో, శరీరం నీ యొక్క ఆత్మకు కూడా అంత రక్షణ అయి ఉన్నది. నీ పాదాలు గుచ్చుకుంటే ఎలా నడుస్తావు నువ్వు? నీ శరీరంతో ఎంతసేపు ఆ రకంగా ఈ రకంగా ఆ రకంగా బ్రతుకుతూ ఉంటే నీ ఆత్మని ఎప్పుడు సిద్ధపరచుకుంటావు? సడన్గా ఏదన్నా గుద్ది చచ్చావు అనుకో, శరీరం వెళ్ళిపోతుంది పాతాళానికి, ఆత్మ వెళ్ళిపోతుంది పరలోకానిక. ఇంక ఇదొకటి అలవాటు అయిపోయింది, చచ్చిపోగానే పరలోకానికి వెళ్ళిపోతారు. తాగి చచ్చిన పరలోకమే అనకూడదు. కానీ ఏదో తిరిగి అన్నీ చచ్చిపోయినా పరలోకమే. పరలోకానికి ఎక్కిపోయినోడు ఎవరు లేరురా బాబు అంటే పరలోకం వెళ్ళిపోయారు. పరలోక పిలుపు, ఆ పిలుపు, ఈ పిలుపు. నిన్ను పిలిచాడా యేసయ్య దగ్గరుండి?
చచ్చిపోగానే రామ్మా, చచ్చిపోకుండానే రామ్మా, రాయ్యా నా బాబు నా బంగారం అని పిలిచాడా? బైబిల్లో ఉందా? ఏది నాకు చూపించండి. ఎన్నిసార్లు చెప్తున్నాను నేను. యేసు ప్రభు చెప్తేనే వినలేదు, నువ్వు చెప్తే మేము ఎందుకు వింటావు? నువ్వు చెప్పాల్సింది ఏదో చెప్పు. వినాలనుకుంటే వింటాం, లేకపోతే కట్ చేసి పడేస్తాం. మంచిది. నేను ఎవ్వరికీ భయపడను, నా దేవుడికి తప్ప. మంచి అయినా చెడైనా జరిగేది ఎలాగ జరగమాందు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దేవాలయమునంటే శరీరం అనే దేవాలయమును పడగొట్టి, ఈ దేహమే చాలా గొప్పది. మన శరీరమే ఎంత నువ్వు నిగలగిలాడావా అన్నది కాదు, ఎంత సొగసుగా ఉన్నావా అన్నది కాదు, ఎంత అందంగా రెడీ అనేవా అన్నది కాదు, నీ ఆరోగ్యం ఎంత బాగున్నదా అన్నది కాదు. దేవుడు అలా కొట్టాడు అనుకో, బొట్ట నీళ్ళతోటో చిటికి నీళ్ళతోటో ఏ టైర్ కిందకో పోతాం, మళ్ళీ రాము. ఇంకా టైర్ కింద పోవడం, అది మనమేంచిపోవడం, నిమిషాల మీద అయిపోవడం, ప్రాణం పోవడం ఒకే క్షణం జరుగుతుంది. ఇక ఎన్నడూ నీ పాపాలను సరి చేసుకునే అవకాశమే ఉండదు, నువ్వు మారే అవకాశమే ఉండదు, నీ జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉండదు. దేవుని దగ్గర నీ పశ్చాత్తాపముల కోసం ఏడవడానికి నీ కళ్ళు ఉండవు, చెప్పుకోవడానికి నీ నోరు ఉండదు, జోడించడానికి నీ చేతులు ఉండవు, మోకాళ్ళు వేయడానికి నువ్వు కాళ్ళు ఉండవు. మొత్తానికి నువ్వు చచ్చి పాతాళానికి పోతా ఉంటే నువ్వేముంటుంది? లాజరు అరవట్లేదు, అయ్యా పైన నా అన్నదమ్ములు ఉన్నారు, ఒక్కసారి నన్ను పైకి పంపించవా, నేను నాశనం అయిపోకుండానట్లుగా ఈ నరకయాతన నేను అనుభవిస్తున్నానే, నా కుటుంబ సభ్యులు కూడా అనుభవించకుండానట్లుగా నేను వాళ్ళని శుద్ధి చేద్దినే, నేను వాళ్ళకి బోధ చేద్దినే, దయచేసి నన్ను పంపించు. ఈయనకి అదొక ఆశ, మళ్ళీ బతకాలి అనని. ఈసారి అన్న తర్వాత బాగా బతుకుతాను, స్టడీగా ఉంటాను, ఒక్కసారి నాకు అవకాశం, ఇక అవకాశం ఉండనే ఉండదు. నువ్వు కాళ్ళు అట్టుకో, గడ్డం అట్టుకో, ఏదన్నా పట్టుకో, అవకాశం ఉండనే ఉండదు. ఆ గొప్ప అవకాశం నీ శరీరము ఉన్నంతసేపే, నీ శరీరము నీ ఆత్మ కలిసి ఉన్నంతసేపే. నీ ఆత్మను శుద్ధిపరచుకోవాలన్నా, నీ ఆత్మను బాగు చేసుకోవాలన్నా, యోహాను వాళ్ళకి బుద్ధి చెప్పినట్టుగా మారు మనసు లేని మూర్ఖపు తరము వారులారా, మారు మనసు పొందండి, దేవుని కొరకు సిద్ధపడండి. ఇదిగో ఆయన రాకడ సిద్ధంగా ఉంది, అరణ్యములో కేక వేయుచున్న ఒక నిశ్శబ్దము వలె. అందరూ చెప్పడం కాదు, ఇప్పుడు దైవజనులు కూడా అదే చెప్తున్నాడు. నీ ఆత్మను సిద్ధపరచుకో, నీ శరీరాన్ని పవిత్రపరచుకో, నీ ఆలోచనని శుద్ధి చేసుకో. పాటలు కూడా చాలా ఉంటాయి. శుద్ధుడాని పిలుపు వింటిని, అద్దరికినే పయనమైతిని. శుద్ధుడాని పిలుపు వింటిని, అద్దరికినే పయనమైతిని. నువ్వు ఏ దరికి చేరాలనుకున్నావు అది దేవుని చిత్తము కాదు, నీ ఇష్టము, నీ ఇష్టము, నీ ఇష్టానికి వదిలేశాడు దేవుడు. నిన్ను అడుగు, నువ్వు అడుగు. ఈరోజు నువ్వు బాలేని పరిస్థితిలో ఉన్నావేమో, జీవితంలోని తిండి బట్టలకి కాదు, ఎంతసేపు ఇంకా ఆటల మీద పెట్టద్దు. నేను తిండికి వస్త్రానికి దేవుణ్ణి కాదు బాబోయ్ అని చెప్తున్నాడు రోమాలోని. రోమయ్యేనా ఏదో హోమా చెప్తున్నాడు. మొత్తం ఈ 3 కాండాలు ఏదో కాండాలు కాదు, మత్తయి కొరింథీయులోని అనుకుంటారా. అలాగా ఆత్మకి సిద్ధపరచుకోండి అయ్యా బాబు. ఈ ఆత్మని సిద్ధపరచుకోవడానికి శరీరం ఒక్కటే, పశ్చాత్తాపపడ్డానికి హృదయం కావాలి. ఆ హృదయం ఒక గుండు, అది ఒక మాంసపు ముద్ద. నీ హృదయాన్ని సిద్ధపరచుకో, నీ తలంపులను సిద్ధపరచుకో. చూపు వెళ్ళిన చోటకల్లా మనసు వెళ్ళిపోతే, మనసు వెళ్ళిన చోటకల్లా శరీరం వెళ్ళిపోతుంది. దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకో. పంచేంద్రియాల మీద నిగ్రహం లేని ఎంత పెద్ద విగ్రహమైనా పడిపోక కూలిపోక తప్పదు. నువ్వెంత కరెక్ట్గా ఉండాలన్నా నీ పంచేంద్రియాలని కరెక్ట్గా కాపాడుకో. వాటి మీద మంచి పట్టు తీసుకో, నిలబడిపోతావు, ఒక యోగి అయిపోతావు. ఒక యోగి అయిపోయి నువ్వు అనుకున్నది తప్పనిసరిగా సాధిస్తావు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న మాటలు కూడా ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. రాకడ చాలా దగ్గరగా ఉంది, ఏదో అనుకుంటున్నాం, రాకడ చాలా దగ్గరగా ఉంది. ఎప్పుడు చెప్పాడు యోహాను? ఇప్పటికి ఇంకా రాలేదు కదండి. అప్పుడు మారమని చెప్పాడు వాళ్ళని యోహాను. మారు మనసు, వాళ్ళందరూ చచ్చిపోయారు. ఇప్పుడు మన జనరేషన్ వచ్చింది, నీ కర్మ అయితే పో అంటాను నేను కూడా. ఇప్పుడు కూడా మీరు అలాగే చెప్తున్నారు. తర్వాత మన ముందు జనరేషన్ వెళ్ళిపోతుంది, అందులో మీరు కూడా వచ్చేస్తాను. నేను మాత్రమేనా కట్టుకున్నానేటి, నేను వస్తాను. అందుకని
మారు మనసు కలిగి పశ్చాత్తాపము కలిగి మారు మనసుకు తగిన ప్రతిఫలం అనుభవించి యేసుప్రభు వారు ఎందుకని చెప్తున్నారు ఇక్కడ, దేహం అనే దేవాలయమని పడగొట్టి 3 రోజుల్లో కడతాను. నేలకు 46 రోజులు, 26 రోజులు, 4.5 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు, ఇవన్నీ గుర్తొస్తున్నాయి. కానీ అది కాదు. నీ దేహం ఎప్పుడు కూలిపోతుందో, నీ దేహం ఎప్పుడు నశించిపోతుందో, నీ దేహం తిరిగి వెళ్ళిన దేహం ఇంటికి తిరిగి వస్తుందో రాదు, నిర్జీవంగా వస్తుందో సజీవంగా వస్తుందో గుర్తుపెట్టుకో. దేవుని మీద భయం లేనివాడు మూర్ఖుడు. అందుకే చెప్తున్నాడు, నాకు భయపడుడి, నాకు భయపడుడి, నాకు భయపడుడి అని సామెతలంతా హెచ్చరిస్తున్నాడు దేవుడు ఉదాహరణలతోటి. సామెతలు చదవండి, విపరీతమైన జ్ఞానం. ఇప్పుడు ఏ టెక్నాలజీ చూస్తే వస్తుంది అంత జ్ఞానం? సొలొమోను ఏ టెక్నాలజీ చూశాడు? దేశాల నుంచి అతని యొక్క జ్ఞానాన్ని కనిపెట్టడానికి, ఆ వ్యక్తిని చూడడానికి, అతని మొక్క స్వరూపాన్ని చూడడానికి, అతను ఉన్న బ్రెయిన్లో ఉన్న జ్ఞానాన్ని చూడడానికి దేశాలు దాటుకుంటూ కొన్ని సంవత్సరాల దాకా ప్రయాణం చేసిన స్త్రీలతో సైతం ఉన్నారు. ఎప్పుడు అంతమో తెలీదు. అంతం ఎప్పుడో తెలుసా? నేను చెప్పను అంతం ఎప్పుడు. యేసుప్రభువారికే తెలియదు అంతం ఎప్పుడు. అది ఆయన చేతిలో ఉందని అన్నారు. నేను చెప్తుంది, తండ్రి నా రాకడ నాకే తెలీదు, నా తండ్రి చేతిలో ఉంది అని అన్నారు కదా యేసుప్రభువారు అని మీరు అనొచ్చు. మీరు అన్నది నిజమే. ఆ గడియ గురించైనాను, ఆ సమయం గురించైనాను తండ్రికి తప్ప వేరొకరికి తెలియదు. నాకైనా తెలియదు, నాకు అది యేసుప్రభువారికైనా తెలియదని చెప్తున్నాను. నీకెలా తెలుసు అంటే నువ్వు ఇప్పుడు ఒక అబద్ధ బాధికురాలు కదా, ఏదో దానిలే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ నేను చెప్తాను అంటే ఖచ్చితంగా నువ్వు అబద్ధికురాలివే. ఏదంటే అనుకోండి నన్ను, కానీ నాకు తెలిసిన ఒక చిన్న లాజిక్ చెప్తాను. అదేంటంటే, ఏం చెప్పాను ఇప్పుడు? అంతం. ఎప్పుడు అంతం? మొగమనే గుర్తొచ్చింది. ఎప్పుడు అంతం? భూమి మీద నీ శరీరముతో నువ్వు ప్రాణంగా ఉన్నంతసేపు నీకు అంతం లేదు. భూమి మీద నీ శరీరాన్ని కోల్పోయి ఎప్పుడైతే నువ్వు భూమి మీద చచ్చిపోతావో, మరణం అయిపోతావో, అదే నీ అంతం. ఆ సెకండ్ డే నుంచి నువ్వు సూర్యుని చూడవు, దాని కింద జరుగుతున్నది ఏది నీకు తెలియదు. నువ్వు బతుకున్నసేపు అన్నీ జరుగుతాయి, చచ్చిపోయాక ఏం జరుగుతుందో కూడా నీకు తెలియదు. ఇక నువ్వు ఎప్పుడు లెగుస్తావు? దేవుడు యొక్క 2వ రాకడికే లెగుస్తావు. అంటే భూమి మీద నువ్వేమైపోయావు? అంతం అయిపోయావు. కానీ భూమి అంతం అవ్వలేదు, భూమి అంతం అవ్వదు. ఎందుకో తెలుసా? భూమిని పుట్టించువాడే అంతం చేయాలి. భూమిని పుట్టించిన వాడే అంతం చేయాలి. అందుకే ఆ గడి అయినా ఆ సమయమైనా ఆయనకే తెలుసు. దానియేలు ఇదే అడుగుతున్నాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళానా? భూమి అంతం కోసం నీకెందుకయ్యా? 21 రోజు ఉపవాసం చేసేస్తున్నావు నువ్వు, కింద మీద పడిపోయి నన్ను రప్పించేసి మరీని. భూమి అంతం కోసం నువ్వెందుకు హైరాణ పడిపోతున్నావు? ఎందుకు అలాగే కింద మీద పడిపోతున్నావు? ఎందుకు పనిలో ఉన్న నన్ను పిలిచేసావు? ఎందుకు? నీ అంతం ఎప్పుడో చూసుకో. కాలాంతమందు నీ వంతులో నీ నిలిచదు. అంటే కాలానికంటూ ఒక అంతం ఉంది. కాలం ఎప్పుడు? వర్షాకాలమా రాకడా? చలికాలమా రాకడా? ఎండాకాలమా రాకడా? ఈ 3 కాలాలు ఏ కాలము, ఏ యుగము, ఏ యుగమునందు వచ్చునో తెలియదు. భూమికంటూ ఒక అంతం ఉంది. కానీ ఈలోగా ముందు మనకు అంతం ఉంది. మన అంతమే మన మరణము. మనం భూమి మీద ఎప్పుడైతే అంతమైపోతామో అదే మన మరణము. ఇక నీకు ఏదీ తెలియదు. నువ్వు లెగుసు దినమున భూమికి అంతమవుతా చూసావు. అంటే భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు సమాధులు తెరవబడను, భూమి బద్దలవును, ఇది మైనం వలె కరుగును, నిన్ను మధ్య ఆకాశంలో నిలబెట్టును, నీకు తీర్పు తీర్చబడును, పాతాళంలోకో నిత్య రాజ్యములోకో ఖచ్చితంగా తోయబడదువో లేపబడదువో. అది ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడే శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి. నీది పాతాళలోకంలో ఉందా, పరలోక రాజ్యంలో నువ్వు సిద్ధపడుతున్నావు. నీ దేహము దేవునికి ఆలయమైనదని. ఎప్పుడైతే మనం చచ్చిపోతామో అప్పుడే మనం అంతమైపోయినట్టే. కాలంతో నువ్వు చూస్తావా? నీ పిల్లలు ఎప్పుడు అర్థమైపోతున్నారో నీకే తెలీదు. ఇక నీ కుటుంబానికి సంబంధించింది ఎలాంటిది నీకు తెలియదు. చచ్చిపోయాక ఏదీ తెలియదు. ఎప్పుడైతే మనం అంతం అయిపోతామో, మన శరీరాన్ని కోల్పోతామో, మనం చచ్చిపోతామో అదే మన అంతం. ఇంక అంతం అయిపోయినట్టే. మనం ఎంత లాజర్లాగా, ఎవరైతే ధనికుల్లాగా గొడవ పెట్టి ఒక్కసారి నా శరీరాన్ని ఒక్కసారి నన్ను బ్రతికించు, ఒక్కసారి నన్ను పైకి తీసుకెళ్ళి నా అన్నదమ్ములు మార్చుతాను.
అన్నట్టుగా, అయ్యా నేను ఒక్కసారి నాకు అవకాశం రెండోసారి నేను మారిపోతాను అంటే అవకాశమే లేదు. కంగారు పడక నాయనా, నీకును నాకును మధ్యన పెద్ద వలయం కాదు, అగాధం ఉన్నది. అంత అయిపోయింది. నీ శరీరం ఉన్నప్పుడు నువ్వు కాపాడుకోలేదు. మారు మనసుకు తగిన ప్రతిఫలం ఆలోచనలు ఏ రోజు నువ్వు ఆలోచించలేదు. ఎవరిని కొట్టానా, ఎవరిని తిన్నానా, ఎవరిని పెట్టానా, ఏం చేశాను, బొట్లో ఎవరిని పెట్టాను, తట్లో ఎవరిని పెట్టాను, ఇదే ఆలోచన. నీ ఆలోచన రీతి దేవుని వైపు ఎప్పుడైతే మలుచుకుంటావో, నీ హృదయాన్ని ఎప్పుడైతే మలుచుకుంటావో, ఈ యొక్క శరీరాన్ని దేవుని యొక్క దేవాలయానికి తీసుకెళ్ళి నీ శరీరం అనే దేవాలయాన్ని ఎప్పుడైతే శుద్ధీకరించుకుంటావో అప్పుడే కదా నీకు నిత్య రాజ్యం, పరలోక రాజ్యం. 3 రోజులకు సరిపడా ప్రసంగం ఇచ్చేసాను కాబట్టి 3 రోజులు మీరే సర్దుకుపోండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, నీ దేహము దేవునికి ఆలయమైంది. నువ్వు మారడానికి నీ శరీరం ఒక గొప్ప ఆయుధమైనది. నీ మనసుని దేవుని వైపుకి అలాగ పైకి లేవనెత్తుకునే గొప్ప అవకాశం ఏంటో తెలుసా? నీ శరీరమే. కాబట్టి నువ్వు పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావో, పాతాళానికి వెళ్ళాలనుకుంటున్నావో, యేసుప్రభువారు 3 రోజులు తిరిగి లేచినట్టుగా నువ్వు 2 రోజుల్లో లేచిపోయేది కాదు. ఆయన వచ్చి లేపి దాకా నీ బతుకు ఆలోచించుకో. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనసుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి తేకాకడిని తప్పించుము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.